మనం ఈ రెండు వస్తువులను ఎవరికీ దానం చేయకూడదు. అలా చేస్తే ఇంట్లో జరగకూడని నష్టం జరుగుతుంది. ఉదయం లేవగానే దానం చేయకూడని ఆ వస్తువులు ఏంటి? ఏ వస్తువులు దానం చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళితే, దానం ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపోయినా ఎదుటివారి అవసరాల కోసం ఇవ్వడాన్ని దానం అంటారు. ఇలా దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. అన్ని గుణాల్లోనూ దాన గుణమే గొప్పది. సనాతన ధర్మానికి అదే ప్రధాన సూత్రం. మన హిందూ ధర్మంలో దానం చేయడం అనేది చాలా పుణ్యదాయకం. దానం చేయడం వల్ల ఈశ్వర అనుగ్రహంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. మనం దానం చేసే వ్యక్తి పేదవాడైతే అతను అవసరాలు తీరితే దానం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. పేదవారికి దానం చేయడం వల్ల వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. మానవ జీవితంలో దానం చేయడం అనేది చాలా పెద్ద కార్యం. కానీ దానం చేసేటప్పుడు కొన్ని వస్తువులను దానం ఇవ్వకూడదు. మన పురాణాల ప్రకారం గరుడ పురాణంలో కానీ పద్మ పురాణంలో కానీ చెప్పింది ఏంటంటే, యోగ్యత ఉన్న వాళ్ళకే దానం చేయాలి. యోగ్యత లేని వాళ్ళకి చేస్తే ఉపయోగం ఉండదు. దానం ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళ భావన అనేది బాగుండాలి. దానం ఇవ్వకూడని వస్తువులలో మొదటిది చీపురు. చీపురు ఎవరికి దానం ఇవ్వకూడదు. చీపురుతో మనం ఇల్లు తుడుచుకుంటాం. దానివల్ల ఇల్లు క్లీన్ అవుతుంది. దానివల్ల లక్ష్మీదేవి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ధనత్రయోదశి రోజున చీపురు కొంటారు. చీపురుని ఎవరికి దానం ఇవ్వకూడదు. పాత చీపురుని కూడా పక్కన పెట్టుకోవాలి. ఎవరికి ఇవ్వకూడదు. పెళ్లిళ్లకు శుభకార్యాలకి లక్ష్మీదేవి ఫోటో కానీ గణపతి ఫోటో కానీ వెండి ప్రతిమ కానీ చాలా మంది గిఫ్ట్గా ఇస్తారు. కానీ ఇవ్వకూడదు. ఎందుకంటే లక్ష్మీ ఐశ్వర్యానికి దేవత, గణపతి బుద్ధికి దేవుడు కనుక అందరికీ కావాల్సింది బుద్ధి, ధనం. కాబట్టి ఈ రెండు వస్తువులను దానం ఇవ్వకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సంపన్నులకు ఎప్పుడూ పాత్రల దానం చేయకూడదు. ఆ వ్యక్తులకు పాత్రలు దానం చేయడం వల్ల వాళ్ళు ఆ పాత్రలను ఎప్పుడూ వాడరు. ఈ కారణంగా దానానికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. ఇవి అవసరమైన వాళ్ళకే దానం చేయాలి. దానాల్లో వస్త్రదానం ఒకటి. ఇంట్లో పాత బట్టలని ఎవరికి దానం ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదు. మనం వాడిన బట్టలు ఎవరికైనా ఇస్తే అది దానం అనకూడదు, సహాయం అనాలి. ఎవరికైనా దానం ఇవ్వాలంటే కొత్త బట్టలే ఇవ్వాలి. కొత్త బట్టలు అయితేనే అది దానం కింద వస్తుంది. పాత బట్టలని అనాథాశ్రమంలో కానీ మన ఇంట్లో పనిచేసే వారికి కానీ ఇవ్వచ్చు. అలా చేస్తే దోషం కానీ తప్పు కానీ లేదు. ఆ బట్టలు వాళ్ళు వాడి సంతోషపడతారు. ఈ సంతోషం ద్వారా దేవుడు మనల్ని మెచ్చుకుంటారు. అంతేకాదు, పాత బట్టలు ఇంట్లో నుండి బయటకు ఇస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. చిరిగిన మాసిన బట్టలు అస్సలు ఇవ్వకూడదు. చిన్నపిల్లల బట్టలు ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. దోషాలు తగులుతాయి. ఉప్పు నీళ్ళలో ఉతికి ఇవ్వాలి. అలా బట్టలు దానం చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలి అంటే ధార్మిక పుస్తకాలను ఇతరులకు దానం చేయాలి. మతం పట్ల అవగాహన లేని వ్యక్తులకి మత పుస్తకాలు దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎప్పటికీ దాన ఫలం లభించదు. ఇలాంటి దానాలు చేయడం ద్వారా ఎప్పటికీ ఫలితం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.